సో రాజు గారు మరి జస్ట్ మినిట్ లో ఏం రెసిపీ ఈ రోజు? మిల్క్ షేక్ చేస్తున్నాను. మిల్క్ షేక్, సోయా సపోటా మిల్క్ షేక్. వావ్, సపోటా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడ కొంచెం హెల్తీగానే చేస్తున్నాం. సోయా మిల్క్ కూడా వాడుతున్నాం. ఓకే. సో నార్మల్ మిల్క్ వాడుతున్నాం, సోయా మిల్క్ కూడా వాడుతున్నాం కాంబినేషన్ లో. ఓకే. సో చాలా బాగా వస్తుంది, వెరైటీగా, కొంచెం టేస్ట్ అది డిఫరెంట్ గా. ఓకే ఓకే. మరి సోయా సపోటా మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా సపోటా మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా పాలు 1 కప్పు, సపోటా ముక్కలు 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార పాకం 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఐస్ క్రీమ్ కొద్దిగా, తురిమిన బాదం కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే, మరి సపోటా సోయా మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనం ముందుగా ఏంటంటే మనం మిల్క్ షేక్లు కాదని ఏమన్నా ఇలాంటివి చేసుకునేప్పుడు షుగర్ సిరప్ వాడుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. సో బాగా బ్లెండ్ అయిపోతుంది. ఎస్ అండి. సో ఇది కూడా ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం లేత తీగ పాకం అనమాట ఇది. సో దీంట్లో కొంచెం నిమ్మరసం వేసేసుకొని బాగా మరిగిచ్చేసుకుంటాం. సో ఇది అలా నిమ్మరసం వేయడం వల్ల మనం ఏ రకమైన ఫ్రూట్ తో కాంబినేషన్ తీసుకున్నా బాగా సెట్ అయిపోతుంది. ఓకే. సో అలాంటిది మనం చేసుకొని పెట్టుకున్నా అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో లస్సీలు కానీ జ్యూస్లు కానీ ఏదో ఒకటి చేసుకుంటుంటారు. సో ఇలాంటిది మనం ఒక బాటిల్ లాంటి చేసి పెట్టేసుకుంటే కావాల్సిన మనం ఫ్లేవర్ ఏదైనా మనం తయారు చేసుకోవచ్చు. అది నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. సో అలాగే వాడుతున్నాం మనం. బాగా మగ్గిన సపోటా పండు ముక్కలు. ఓకే. ఆ సపోటా స్మెల్ తెలుస్తుంది మనకి, అంటే అది బాగా పండిందని. మంచి డిఫరెంట్ స్మెల్. షుగర్ సిరప్. సో అవి కూడా స్వీట్నింగ్ గానే ఉంటాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. అంటే ఇలా సిరప్ లా ఉంటుంది కాబట్టి మనకి ఒకవేళ తగ్గింది అనిపిస్తే మళ్ళీ మనం ఆ సిరప్ కొంచెం వేసేసుకున్నా మనకి పెద్దగా ఏ మాత్రం కూడా తేడా అనిపించదు. అదే షుగర్ అయితే కొంచెం అది కరగడానికి మనకి టైం పడుతుంది. చల్లగా ఉంటే అసలు ఇంకా స్లోగా అవుతుంది. సో ఇది మనకి ఫైన్ గా రావాలండి. సో మిక్సీ పట్టేసి ముందుగా ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇంకొంచెం ఫైన్ గా రావాలి. ఓకే, మరి మీరు చేసేస్తుంటారు రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎండుమిర్చి కనుక చాలా రోజులు నిల్వ ఉంచినట్లయితే నల్లబడిపోతూ ఉంటుంది. ఇలా నల్లబడకుండా ఉండాలి, దాని ఫ్లేవర్ అలాగే ఉండాలి అంటే ఎండుమిర్చిని కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఒక డబ్బాలో కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే చాలా రోజుల పాటు దాని ఫ్లేవర్ అలాగే ఉంటుంది, అలాగే నల్లబడకుండా కూడా ఉంటుంది. చిట్కా చూసేస్తారు కదా. సో రాజు గారు రెడీ అయిపోయిందా పేస్ట్? అది రెడీ అయిపోయిందండి. సో కొంచెం ఫైన్ గా కావాలి ఇలా. ఓకే. దీంట్లో సోయా మిల్క్, ఓకే, అలాగే మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునే పాలు, సో కాచి చల్లార్చినవండి. సో వెనిలా ఐస్ క్రీమ్. సో అన్ని మిల్క్ షేక్ లోకి మనకు బాగా సూట్ అవుతుంది. ఐస్ క్యూబ్స్ అండి ఒక 2 వేసేసుకుంటే మనకి చల్లగా అయిపోతుంది. ఓకే. సో మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుంటే మిల్క్ షేక్ రెడీ. ఓకే. ఓకే, రెడీ అయిపోయిందండి. నైస్. సో ఉట్టి సోయా మిల్క్ అయితే బాగోదా రాజు గారు? ఓన్లీ సోయా తీసుకోవచ్చండి, సోయా మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇది మనకు కొంచెం థిక్ షేక్ లా అన్నమాట. ఇది మనకి సపోటా కదా, బాగా పడితే థిక్నింగ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఈ మిల్క్ షేక్స్ లో ఐస్ క్రీమ్ అనేది కంపల్సరీ ఉంటేనే బాగుంటుందా రాజు గారు, లేకపోతే లేకుండా కూడా చేసుకోవచ్చు? బట్ మనకి ఎక్స్ట్రా టేస్ట్ అది బాగా ఉండాలి అనుకుంటే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అయితే కొంచెం ఏదైనా ఫ్రూట్ మన ఫ్లేవర్ లో తీసుకున్నప్పుడు అంటే ఆ ఫ్లేవర్ లో మనకి ఐస్ క్రీమ్ దొరికితే ఇంకా బెటర్. ఇప్పుడు స్ట్రాబెర్రీ గానీ తీసుకున్నప్పుడు ఆ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, ఓకే, మ్యాంగో తీసుకున్నప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్, సో అలా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే. సో అన్నిటికీ సెట్ అయ్యేది వెనీలా. ఐస్ క్రీమ్. ఓ టాపింగ్ మంచి హెల్దీగా ఉంది ఇది, అంటే విత్ సోయా మిల్క్. సపోటా కూడా అంటే కొంచెం షుగర్ పేషెంట్స్ అన్నప్పుడు తీసుకోలేరు వాళ్ళు, ఎలా ఓవర్ స్వీట్ గా ఉంటుంది.
అంటే ఇంకా అలాంటి వాళ్ళు షుగర్ సిరప్ అది యాడ్ చేయకూడదు, అంటే ఫ్రూట్స్ లో ఉన్న షుగర్ పెద్ద వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదేమో, ఐడియా లేదు బేసిక్. సపోటా అంతగా తీసుకోరు వాళ్ళు. ఓకే సో ఇది తప్ప ఇంకా మిగతా ఏదైనా ఫ్రూట్ కాంబినేషన్ లో తీసుకోవచ్చు. ఓకే ఓకే రెడీ. సో మిల్క్ షేక్ సూపర్. ఐస్ క్యూబ్స్ కూడా వేశారు కాబట్టి చాలా చల్లగా ఉంది. ఎస్ అండి. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? సో వాటర్ మెలన్ స్కిన్ తో లీవ్స్ లా చేస్తున్నాను. సో మనకి ప్లేట్ బార్డర్ కానీ లేదా సెంటర్ లో మనకు కావాల్సినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం థిక్గా ఉంటే లోపల నుంచి కొంచెం ఇది తీసేయచ్చండి. ఓకే, సో దీన్ని మధ్యలోంచి లైన్స్ కూడా ఇస్తున్నాను. ఓకే, సో రెండో వైపు కూడా సో ఇలా వస్తుందండి. ఓకే, ఇంకో 2-3 కూడా నేను చేస్తాను, అంటే మనకు కొంచెం సైడ్లో ఆ ప్లేట్కి మొత్తం వచ్చేట్టుగా. ఓకే. సో ఇది డార్క్ కలర్లో ఉంటుంది కాబట్టి ప్లేట్ గార్నిష్ చాలా బాగా యూజ్ అవుతుందండి, స్కిన్ మెయిన్గా. అవును, బాగుంది. అంటే ఆ షేప్లో కట్ చేసుకుంటే ఆ లోపల వైట్ కూడా ఉంటుంది కదా, లైన్స్ వేసుకున్న తర్వాత కూడా లుక్ అనేది కొంచెం బాగుంది న్యాచురల్గా. సో ఈ మిల్క్ షేక్లు కూడా చేసుకునే ముందు ఏంటంటే మనం పాలు బాగా కాచేసి సో ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సో ఒక్కోసారి మనకు ఐస్ క్యూబ్స్ లేకపోయినా సో డైరెక్ట్ గా చల్లగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. అసలు ఇప్పుడు సమ్మర్ కొంచెం స్టార్ట్ అయితే పవర్ కట్స్ కూడా వస్తాయి కదా, స్టార్ట్ అవుతాయి. సో ముందే కాచేసి వాటిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే సో కాస్త చల్లగానే ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ ఇలాంటివి కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో అది ఒక 3-4 o'clock అలా ఆ టైంలో బాగుంటాయి. సో అస్తమానాలు బయటకు పోయే బదులు ఇంట్లోనే అన్ని ఎలాగో ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకుంటారు కాబట్టి. అంటే ఆల్మోస్ట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా లైక్ 3-4 మాక్సిమం కదా, సో వాళ్ళకి బాగుంటుంది ఇవ్వడానికి. బాగుంది రాజు గారు, సింపుల్ గా లుక్ బాగుంది. సో చూసారు కదండి, మరి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా సపోటా మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో సపోటా ముక్కలు, పంచదార పాకం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో సోయా పాలు, వెనీలా ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని వెనీలా ఐస్ క్రీమ్, పుదీనా వేసి తురిమిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా సపోటా మిల్క్ షేక్ రెడీ. ఓకే, మరి సోయా ఇంకా సపోటా కాంబినేషన్ లో మిల్క్ షేక్ చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఎస్ అండి. నైస్. మీరు మాట్లాడుతూ ఉండండి. మీరు కానీ చేస్తూ ఉంటారా? నేను కూడా మాట్లాడినా, ఎందుకంటే చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఆ సోయా పాలు కూడా యాడ్ చేస్తాం కదా, కొంచెం డిఫరెంట్, మంచి అదేంటో కోవాలా ఉంది. అంటే ఇది కోవాలా, మనం అసలు ఏం కలపకపోయినా స్వీట్ తిన్న ఒక ఫీల్ వస్తుంది చూసారా. సోయా ఇంకా సపోటా యూజువల్ గా నాకు చాలా నచ్చుతుంది ఫ్రూట్, ఎందుకంటే ఆ స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ ఫస్ట్ అది అట్రాక్ట్ చేస్తుంది. అండ్ సోయా కాంబినేషన్ దీనికి చాలా బాగా సూట్ అయింది యాక్చువల్గా, ఎందుకంటే ఆ సోయా ఫ్లేవర్ బాగా బ్లెండ్ అయిపోయింది. అంటే సోయా పాలు కూడా ఏంటంటే మనకు కొన్ని సిటీలో అంటే కొన్ని షాప్ లో చూసినప్పుడు మిల్క్ అమ్ముతూ ఉంటారు కదా, బాగా మరిగిచ్చేసి ఆ పాలు మనకి టీ లాగా చాలా మంది అలా తీసుకుంటూ ఉంటారు. సో లైట్ రెడ్డిష్ కలర్ వస్తుంది, అది లైట్ పింక్ గా, సో చాలా కమ్మగా ఉంటుంది అనమాట. సో ఈ సోయా పాలు కూడా కొంచెం ఆల్మోస్ట్ ఆ టేస్ట్ అలాగే ఉంటుంది. సో దట్ మనకి ఇక్కడ కొంచెం కమ్మదనం అనేది అడిషనల్ గా యాడ్. అంటే నేను కొద్దిగా అదేమన్నా కొంచెం డిఫరెన్స్ తెలుస్తుందేమో అనుకున్నాను, అంటే ఆ సోయా మిల్క్ కొంచెం అది అంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుంది కదా, కానీ ఇక్కడ సపోటాతో బాగా బ్లెండ్ అయిపోయి చాలా టేస్టీగా ఉంది. అంటే రెగ్యులర్ గా ఉన్న టేస్ట్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసింది. అవును, చాలా టేస్టీగా ఉంది. థాంక్యూ. సో చూసారు కదా, చాలా హెల్దీ అండ్ టేస్టీ మిల్క్ షేక్. మరి మీరు కూడా ట్రై చేయండి.